వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఈజ్ నందు. బడ్జెట్లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు కదా. అసలు అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటి, ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ స్కీమ్ అంటే ఏంటి? ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అంటే ఏంటంటే స్టార్టప్స్కి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఒక స్టార్టప్ పెట్టాలి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, దాంట్లో పెట్టుబడి పెట్టాలి కదా. ఆ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అంటారు. ఆ ఫండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు నేనున్నాను. నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టాలనుకుంటాను. కానీ నాకు స్టాక్ మార్కెట్ గురించి అస్సలు ఐడియానే లేదు. అప్పుడు నేనేం చేస్తానంటే మ్యూచువల్ ఫండ్ దగ్గరికెళ్తాను. మ్యూచువల్ ఫండ్ దగ్గరికెళ్ళేసి నాకిలా నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అని చెప్పేసి ఫండ్ మేనేజర్‌కి ఇస్తాడు. ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఇలా ఫండ్ మేనేజర్ ఇతను ఒక్క దగ్గరే తీసుకోడు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఒక్కళ్ళే ఒక షేర్ కొంటారు. కానీ మ్యూచువల్ ఫండ్‌లో అలా ఉండదు. ఇప్పుడు ఒక 10 మంది కలిసి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 10 మంది కలిసి, ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ అనుకోండి. ఇంకొకరు 2000, ఇంకొకరు వచ్చేసి 3000 ఇలా మ్యూచువల్ ఫండ్‌లో పెడతారు. ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఈ ఫండ్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్‌లో ఇంకా సబ్ ఫండ్స్ ఉంటాయి. వీటిని డాటర్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, మనీ మార్కెట్, ఇండెక్స్ ఫండ్, యాక్టివ్‌లీ మేనేజ్డ్ ఫండ్స్ అని ఇలా డాటర్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ మనీ, ఈ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఈ మనీని తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ డాటర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే స్టార్టప్స్‌లో పెడతాయి. అంటే కొంచెం ఈ స్టార్టప్స్ కూడా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది కదా ఎంతో కొంత. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మనీ ఏదైతే ఉందో ఇన్వెస్టర్‌కి వస్తుంది. ఆ ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్టర్‌కి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌కి అతను ఇదంతా చేసినందుకు సర్వీస్ ఛార్జ్ అనేది చేస్తాడు ఇతను. ఇక్కడ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అనుకుంటారు. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఇప్పుడు ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్‌కి అమౌంట్ ఎళ్తుంది. డైరెక్ట్‌గా ఈ ఫండ్ నుంచి స్టార్టప్స్‌కి అయితే ఫండ్ అనేది ఎళ్ళట్లేదు. అమౌంట్ అనేది ఎళ్ళట్లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తుంది. డాటర్ ఫండ్స్‌కెళ్తుంది. అంటే ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్‌కెళ్తుంది. దాన్నే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ఆ అమౌంట్ అనేది స్టార్టప్స్‌కెళ్తుంది. స్టార్టప్స్ ఏం చేస్తాయంటే ఆ ఫండ్‌ని యూజ్ చేసుకొని స్టార్టప్స్ అనేవి రన్ చేస్తాయి. సో, అది కాన్సెప్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్. అయితే సెబీ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్ మీద నార్మ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ చేసింది. రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ మీద. అందువల్ల సెబీ ఏఎఫ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగే యాక్ట్ చేస్తుంది. దీంట్లో కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే నేను ఇంకా కొంతమంది కలిసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మనీని, ఆ మనీని తీసుకెళ్ళి డాటర్ ఫండ్స్‌లో పెడతారు. సేమ్ అదే ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఒక 5 ఉన్నాయనుకోండి, వాటిలో పెడతారు. ఇవనేవి సెబీ లిస్టెడ్ అయి ఉంటాయి. ఈ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సెబీ లిస్టెడ్ ఉంటాయి గదా! వాటి కింద ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెడతారు. ఈ ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి వాటిలో పెడతాడు. పెట్టిన తర్వాత ఈ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఏం చేస్తాయంటే స్టార్టప్స్‌లో పెడతాయి ఆ మనీని. ఆ స్టార్టప్స్‌లో పెట్టే మనీ లిమిట్ ఎంత అంటే, ఇప్పుడు బడ్జెట్‌లో అనౌన్స్ చేసిన ప్రకారం 10,000 క్రోర్స్. నా దగ్గర నుంచి కాకుండా ఇంకొక 10 మంది దగ్గర, 20 మంది దగ్గర అట్లా పెట్టుంటారు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఈ డాటర్ ఫండ్స్ నుంచి స్టార్టప్‌కి వెళ్తుంది. ఆ టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంత అంటే 10,000 క్రోర్స్. ఒక స్టార్టప్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10,000 క్రోర్స్. ఈ స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టార్టప్ అనేది గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీద ఒక స్టార్టప్ ఉందనుకోండి. అది అగ్రికల్చర్ స్పెసిఫిక్ ఏరియా మీద టార్గెట్ చేస్తుంది. అంటే ఇండియాలో అగ్రికల్చర్‌ని ప్రమోట్ చేయడం, సపోర్ట్ చేయడం అలా జరుగుతుంది. సో, స్టార్టప్స్ అనేవి అగ్రికల్చర్‌కి సంబంధించి ఉన్నప్పుడు, ఆ అగ్రికల్చర్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ప్రాఫిట్స్ అనేవి ఏవైతే వస్తాయో అది ఇన్వెస్టర్‌కెళ్తాయి. ఇక్కడ ఫండ్ మేనేజర్‌కి కొంత సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇతను ఇదంతా చేసినందుకు. ఇక్కడ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటంటే, సెబీ లిస్టెడ్‌లో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రిస్క్ లేకుండా ఉండవు. కొన్ని రిస్క్ ఉంటాయి. అంటే కొన్ని లాస్ ఉండొచ్చు, కొన్ని ప్రాఫిట్స్‌లో ఉండొచ్చు. సో, అందువల్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఆహ్, ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో అని చెప్పి ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకుంటాయి. వాటిల్లో ఫండ్ అనేది పెడతాయి. వీటినే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటారు. అలాంటి ప్రాఫిట్ వచ్చి స్టార్టప్స్‌లో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటారు. సో, దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్. ఈ ఈ మొత్తాన్ని ఈ ఫండ్ ఫర్ స్టార్టప్స్‌ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మానిటరింగ్ ఏజెన్సీ వచ్చేసి
డిపిఐఐటి మానిటరింగ్ ఏజెన్సీ అంటే ఈ స్టార్టప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, ఇందులో ఏ ఏ స్టార్టప్స్ ఇంక్లూడ్ అయినాయి దీంట్లో అని చెప్పేసి ఆ లిస్ట్ మొత్తం ఈ మానిటర్ ఎవరు మానిటర్ చేస్తారంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇంటర్నల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. ఆపరేటింగ్ ఏజెన్సీ ఏంటంటే, అంటే ఆపరేటింగ్ ఏజెన్సీ అంటే ఫండ్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా మేనేజ్ అవుతుంది అనేది ఎవరు ఆపరేట్ చేస్తారంటే సిడ్బి అనేది ఈ ఫండింగ్ మొత్తాన్ని చూస్తుంది. సో టోటల్ కార్పస్ నేను ఇందాక చెప్పా కదా, ఈ స్టార్టప్ రన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ టోటల్ వచ్చేసి 10,000 crores. అందులో ఇందులో ఇక్కడ ఈ 10 మంది పెడతారని చెప్పుకున్నాం కదా, అందులో ఉమెన్ కూడా ఉంటారు, ఉమెన్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ 10,000 crore ఇన్వెస్ట్మెంట్లో 10% ఉమెన్ అనేవాళ్ళు రిజర్వ్ అయి ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. 10% అంటే 1,000 crores ఉమెన్ అమౌంట్ అయి ఉండాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఉమెన్కి కూడా వెళ్ళాలి, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని పెంచడానికి ఇది. So this is the fund of fund for startup scheme.